పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వచనములు చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందుము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమకు గుర్తుగానే మనమందరం ఈ రోజున నిలుచుకున్నాం. మనమందరం క్షేమము కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. మనము ఏమంతరము గొప్పవారమని కాదు, మనము ధనవంతులమని కాదు, ఐశ్వర్యవంతులమని కాదు, కేవలము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమలో మనము జీవిస్తూ ఉన్నాము. ప్రార్థించండి, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము కలిగిన యేసు రాజా, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు తండ్రి మేమందరము నాయన మిమ్మల్ని స్తుతించాము తండ్రి, ధ్యానము చేసినము నాయన, మా హృదయాలలోనికి మిమ్మల్ని ఆహ్వానించినాము తండ్రి. ఇవాళ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, నీ మాటలను మాకు వినిపించండి తండ్రి. నీ సేవకుని మీరు అభిషేకించండి నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు సిద్ధపరుచుకున్నాడు తండ్రి. ఇదిగోనైనా నీ మాటలు వినుట కొరకు మేము వేదనపడుచున్నాము తండ్రి. ఆసక్తితో మేమందరము దేవుని సన్నిధికి నడిపించబడి ఉన్నాము. ఎంతో విశ్వాసముతో దేవుని వాక్యమును వినుట కొరకు తండ్రి, ఎందరో ఆశతో మా తండ్రి దేవుని యొక్క మాటలు వినుటకు సిద్ధపడుచున్నాము. దీవించండి, నీ మాటలు బిడ్డలకు అందించండి, వాక్యము ద్వారా తృప్తిపరచండి. ఇదిగోనైనా నీ పరలోకపు దీవెనలు తల వంచి మా అందరి మీద కుమరించి చదవబడిన లేఖన భాగములో నుండి మీరే మాతో మాట్లాడుమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకోవచ్చు. ఆ ప్రభువును రక్షకుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విశ్రాంతి దినమునందు దేవుని యొక్క వాక్యము వినుటకు ఆత్మపూర్ణులుగా సిద్ధపాటు కలిగిన మీ అందరిని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు అందిస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మరి నేటి పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. నేటి ధ్యాన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనము నుండి 16 వచనాల వరకు కలిగిన వాక్య భాగాన్ని మనము ఈ రోజున చదువుకొని ఉన్నాం. చదువుబడినటువంటి ఈ వాక్య భాగములో నేటి ధ్యానాంశముగా వాక్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి ముఖ్య వచనము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము
12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ శక్తి పొందితినని అయినను నేను అనుకునట లేదు గాని, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలా. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపులో అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి మొదటి శతాబ్దములో 61వ సంవత్సరములో ఈ ఫిలిప్పీ పత్రికను వ్రాయడం జరిగినది. పౌలు గారు రాసినటువంటి పత్రికలన్నింటిలో ఫిలిప్పీ పత్రిక ఒక విశిష్టత కలిగిన, ప్రత్యేకత కలిగిన, పౌలు గారు ఇష్టపడుతున్నటువంటి పత్రిక కూడా మనం చెప్పుకొనవచ్చు. చెరలో ఉండగా ఆయన తనకున్నటువంటి అనుభవాలను ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. సంఘము దేవుని యొక్క విశ్వాసములోనికి నడిపించబడుటను బట్టి దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకొని అన్ని జనుల మధ్య ఆకాశమందు జ్యోతుల వలె వారు దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుటను బట్టి, అది మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిచర్యలో ఉండగా సేవలో ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబములు పౌలు గారిని ఆదరించుటలో, ప్రేమించుటలో, సహాయం చేయుటలో, మాటి మాటికి నాకు సహాయం చేసి తిరిగి అనేటువంటి మాట పౌలు గారి యొక్క మాటల్లో నుండే మనం చూస్తూ ఉంటాం. అందువలన ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో 104 వచనాలు మనకు కనిపిస్తాయి. ప్రతి వచనము కూడా విశ్వాసులుగా సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో జీవించేటప్పుడు ఆత్మీయంగా బలపడడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నటకు ఎంతో దోహదపడుతుందని దేవుని సేవకుడిగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భక్తుడిగా పౌలు గారు దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడిన తరువాత, దేవుని పిలుపును పొందుకున్నటువంటి పౌలు గారు దేవుని యొక్క సేవ ప్రారంభించినప్పుడు 2వ మిషనరీ ప్రయాణములో ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించి సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించి విశ్వాసులను దేవుని యొక్క ఆత్మీయ జీవితంలోనికి ముందుకు సాగింపచేసినప్పుడు తన యొక్క ప్రయాసము వృధా కాలేదు అనేది ఆయన మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అది మాత్రమే కాకుండా దేవుని చేత పిలువబడినటువంటి, దేవుని కొరకు ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా ప్రభువు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలు అనబడినటువంటి పౌలును ఏ పని నిమిత్తము ఆయన సిద్ధపరుచుకున్నాడో ఆ పని చేయుటకు ఆయన పూనుకున్నాడు. ఆ మాటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగములో చాలా చిన్న వాక్యము కనబడిస్తూ ఉన్నది, కానీ అందులో ఒక దైవజనుడిగా, దైవ సేవకునిగా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క సేవలో పరిచర్యలో కొనసాగుతున్నటువంటి భక్తుడు ఒక కసితో మాట్లాడుతున్నాడు, పట్టుదలతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మాటల్లో ఒక దర్శనం కనబడుతూ ఉన్నది. తాను ఏమి చేయాలనుకుంటున్నా
ఉన్నాడు. దేవుడు తనను ఎందు నిమిత్తము ఈ లోకములో నుండి ఆయన కొరకు పిలుచుకున్నాడో ఆ పిలుపును గుర్తించాడు పౌలు గారు. దేవుడు ఎందు నిమిత్తము ఆయనను అన్యజనుల మధ్యలోనికి పంపించుట కొరకు ఆయన ఎలా సిద్ధపరుచుకున్నాడో గ్రహించుకున్నాడు పౌలు గారు. తన యొక్క పిలుపుకు ఒక అర్థం ఉన్నది, తన జీవితానికి ఒక అర్థం ఉన్నది అని గుర్తించగలిగినటువంటి గొప్ప భక్తుడు పౌలు గారు. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య భారాన్ని మీద వేసుకొని అనేక ప్రాంతాలలో గొప్ప సేవ చేసి ఈనాటి నేటి తరం వరకు కూడా అనేక సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో చక్కటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేని కొరకు దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు? సంఘములను నాశనము చేయాలని, సంఘాలను పాడు చేయాలని, విశ్వాసులను చెరలో వేయాలని, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారిని శ్రమలకు అప్పగించాలని కూడుకుని తీర్మానించుకొని అధికార పత్రాలను పొందుకొని ప్రయాణిస్తున్నటువంటి ఒక సౌలు దేవుని కొరకు, దేవుని పరిచర్య జరిగించుటకు, ఆయన సంఘములను స్థాపించుటకే ఈ రీతిగా మారిపోతాడని ఆయన ఊహించలేదు. ఆయన ఉద్దేశం వేరు, ఆయన తలంపు వేరు. ఒక పరిసయ్యుల తెగలో నుండి వచ్చినటువంటి వాడు, యూదా సాంప్రదాయములో యూదా మత నిష్ట కలిగినటువంటి వాడు. యేసు ప్రభు వారిని తృణీకరించాడు, యేసు ప్రభు వారి యొక్క మతాన్ని తృణీకరించాడు, ఆయన మార్గాన్ని అనుసరించేటువంటి వారిని తృణీకరించాడు. కానీ తర్వాత ఆయనకు అర్థమైనది, ఆయనే దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయనే ఈనాటి నేటి ప్రజలకు, ప్రపంచానికి మార్గం చూపించేటువంటి దేవుని యొక్క మార్గదర్శకుడు అని పౌలు గారు తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క పరిచర్య జరిగించుట కొరకు, ఆయన సేవను జరిగించుట కొరకు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఆయన దేవుని సేవలో ముందుకు వెళ్తున్నాడు. ఆయన మాటల్లో మనము ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాం, విసును కనబడుతూ ఉన్నది. దేని నిమిత్తము నేను పట్టబడి ఉన్నానో అది పట్టుకొనవలెననే నేను పరిగెడుతూ ఉన్నాను. నాకు ప్రయాణం ప్రారంభించబడినది. నా ప్రయాణము, నా పరుగు పందెములో నేను పరిగెత్తుట ప్రారంభించాను. ఇక నేను వెనక్కి తిరిగి చూడను. పరుగు పందెములో ప్రయాణం చేసేటువంటి వారు, పరిగెడుతున్నటువంటి వారు ప్రక్కవారిని చూసుకోవడానికి వీల్లేదు. వారు వెళ్ళేటువంటి గురి, వారు ఉన్నటువంటి వారి యొక్క దర్శనం ఏదైతే ఉన్నదో ఆ గోల్ చేరుకునేంత వరకు కూడా వారు పరిగెడుతూనే ఉండాలి. వారి యొక్క శక్తిని ఆ పరిగెత్తుటలో వారు శక్తి లోపము లేకుండా పరిగెడుతూనే ఉండాలి. ఒక 100 మంది ఒక పరుగు పందెములో పరిగెత్తుటకు పందెములో పరిగెడుతూ ఉన్నారు అనుకోండి. పరిగెడుతున్నటువంటి వారిలో చివరికి గోల్ రీచ్ అవ్వగలిగినటువంటి వారు ఒక్కడే ఉండవచ్చు. మిగిలిన వారందరూ కూడా వెనుకకు జారిపోతూ ఉంటారు. కొందరు అలసిపోతూ ఉంటారు, కొందరు ప్రక్క వారిని చూసుకుంటూ తగ్గిపోతూ ఉంటారు. ఆ స్పీడులో వెళ్ళగలిగినటువంటి వారు వెళ్ళవలసినటువంటి గమ్యస్థలానికి చేరడానికి పరిగెడుతున్నటువంటి వారు ఎవరైతే ఒక తృష్ణతో ఉంటారో, ఆశతో ఉంటారో, నేను ఎలాగైనా సరే విజయము పొందాలి అనుకుంటారో, నేను ఎలా అయినా సరే బహుమానము పొందాలనుకుంటారో, వారు తప్పనిసరిగా వారి యొక్క పరిస్థితులకు తల వంచు. వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయరు. వెళ్ళిపోతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. వారు అనుకున్నది సాధించేంత వరకు పరిగెడుతూనే ఉంటారు. అలా పరిగెత్తిన వాడే అపోస్తలుడైన పౌలు. దేవుని బిడ్డలారా, పరిగెడుతున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క విశ్వాస
ఆటంకాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అన్నిటిని తట్టుకున్నాడు, నిలబడగలిగాడు, ఓర్చుకున్నాడు. ఆకలి మంటను ఓర్చుకున్నాడు. శరీర సంబంధమైనటువంటి గాయములను ఆయన భరించగలిగాడు. కేవలం యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి ఆయన ఒక చక్కటి పరుగు పందెములో పరిగెడుతూనే ఉన్నాడు. అతడు మరణం పొందేంత వరకు కూడా ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. 61లో ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తే 66-67 సంవత్సరములో పౌలు గారు తిమోతికి లేఖ రాస్తాడు. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో, 2వ తిమోతి పత్రికలో మంచి పోరాటం పోరాడి తిని మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. చాలండి, ఎంత మంచి మాట చూడండి. జాగ్రత్తగా ఇక్కడ మీరు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడినటువంటి దేనిమిత్తము దేవుడు నన్ను ఆయన పిలిచి ఉన్నాడో దానిని పట్టుకొనుటకు పరిగెడుతూ ఉన్నాను అని పరుగు పందెములో ముందుకు సాగిపోతున్నటువంటి పౌలు గారు ఇక్కడ మన ఫిలిప్పీ పత్రికకు మరియు తిమోతికి రాసినటువంటి పత్రికకు మధ్య కాలంలో దాదాపుగా ఒక 6 సంవత్సరాల కాల వ్యవధిలో తాను చెప్పిన మాట ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితము ఆనాటి మొదలుకొని ఈనాటి నేటి తరములో ఉన్నటువంటి దైవ సేవకులకును సంఘ విశ్వాసులకును సంఘములకును ఆదర్శంగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. ఆయన ఒక పనిని పట్టుకున్నాడు, డెడికేషన్తో ముందుకు వెళ్ళాడు. ఆయన తను తాను సమర్పణ చేసుకొని తన జీవితంలో దేవుని యొక్క సేవ ప్రారంభించినది మొదలుకొని ఆయన ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన పరుగులో పరిగెడుతూనే ఉన్నాడు. దేవుని యొక్క కిరీటాన్ని, బహుమానాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. నా పరుగు కడబట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో, సమాజములో, నేటి తరములో అనేక మంది దైవ సేవకులను మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారిని చూడగలుగుతున్నాం. ఒక సేవ చేయాలి అనేటువంటి దృక్పథముతో దేవుని యొక్క పరిచర్యకు నేను దేవుని యొక్క పిలుపును పొందుకున్నాను అనే సేవను ప్రారంభించినటువంటి వారు, సేవలో ప్రయాణిస్తున్నటువంటి వారు అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే వారి యొక్క విశ్వాస జీవితంలో కొన్ని మార్పులు చూడగలుగుతూ ఉన్నాం. వారి యొక్క పరిస్థితులలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, భౌతికపరమైనటువంటి వారికి శ్రమలు సంభవించినప్పుడు తట్టుకోలేక మేము ఈ దేవుని యొక్క పరిచర్యలో, ఈ యొక్క సేవలో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి దేవుని యొక్క పరిచర్యలో రాణించలేక వెనుకబడిపోతున్నటువంటి వారు ఉన్నారు, ఆగిపోతున్నటువంటి వారు ఉన్నారు, ఆగిపోయిన వారు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిచర్య అనగా, దేవుని యొక్క సేవ అనగా ఒక విశిష్టమైనటువంటిది, ఒక ఉన్నతమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. అది ఒక దైవత్వముతో కూడినటువంటిది. లోకానుసారంగా, లోకపరమైనటువంటి ఆలోచనలతో అనేక మంది దేవుని యొక్క పరిచర్యను వారికి తగిన విధంగా స్వార్థంగా పరిచర్యను వినియోగించుకునే వారు ఉన్నారు. దేవుని యొక్క సేవను వారు స్వార్థపూరితంగా జరిగించేటువంటి వారు సమాజంలో లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఈనాటి నేటి పరిస్థితులలో నిజముగా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎవరో, లేక ఈనాటి పరిస్థితులలో దేవుని యొక్క
వారికి వారి యొక్క జీవితాలలో ఇది బాగుంటుంది, సేవలోనికి వెళితే లగ్జరీగా ఉంటుంది, సేవలోనికి వెళితే గుర్తింపు దొరుకుతుంది, సేవలోనికి వెళితే బ్రతుకు వెళ్ళిపోతుంది అనుకొని అనేక మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క సేవా ప్రయాణములో, ఈ మార్గములో నిజమైనటువంటి సేవకులను గుర్తించగలిగినటువంటి స్థితిలో అనేక మంది విశ్వాసులు ఉండలేకపోతున్నారు. క్వాలిటీని కోల్పోతూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. విశ్వాసమును కాపాడుకున్నాను అని పౌలు గారు అంటే విశ్వాసములో వెనుకబడిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య అనేది సమర్పణతో కూడినదిగా భావించక చాలా మంది వారి యొక్క జీవితాలలో సుఖవంతంగా జీవించడానికి సేవ బాగుంటుంది అనుకుంటున్నారు. గౌరవంగా బ్రతకడానికి సేవ బాగుంటుంది అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య ఒకవేళ పౌలు గారి వలె ఆలోచిస్తే శ్రమల గుండములో ప్రయాణం చేయాలి, కష్టపడుతూనే ఉండాలి. నీ స్థితి మారవచ్చు, నీ యొక్క స్తోమత మారవచ్చు, నీ హోదా మారవచ్చు, నీ జీవితంలో పరిస్థితులలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఎన్నో రెట్లుగా ఎక్కవచ్చు. కానీ దేవుని యొక్క సేవా పరిచర్యలో దేవుని సేవకుడు పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారు దేవుని వలన పిలువబడి దేవుని పిలుపు పొందుకున్నటువంటి పౌలు గారు దేవుని యొక్క పని జరిగించుట కొరకు దేని నిమిత్తము పట్టబడి ఉన్నాడు. ఆ పని సంపూర్తి చేసేంత వరకు ఆయన కష్టపడుతూనే ఉన్నాడు, ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు, ఆయన నలగగొట్టబడుతూనే ఉన్నాడు. పౌలు గారు అంటాడు ఒక మాట, ఏమంటాడో తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం. ఈనాటి దినాలలో అనేక మంది సేవకులకు ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు, సేవలో శ్రమలు సంభవించినప్పుడు, సేవలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వారు పట్టుకొని వారి యొక్క సేవను బలపరుచుకోవడానికి బదులుగా చాలా మంది వారు అనేక మందిని తోలనాడే పరిస్థితులు వస్తున్నాయి. దేవుని యొక్క పరిచర్య శ్రమ పడేదే, కష్టపడేదే, వయస్సుతో సంబంధము లేదు. ఏ వయస్సు ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చిన ఈ శక్తి కలిగి ఉన్నంత వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి. నా ముందు తరములో ఉన్నటువంటి మరి జీవించినటువంటి దైవ సేవకులలో వృద్ధులుగా, గురు వృద్ధులుగా జీవించి సేవ చేసి శ్రీనగర పట్టణాలలో ఒక గుర్తింపు పొందినటువంటి దైవ సేవకుడు, ఒక దైవ సేవకుడు దాదాపుగా 90 సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఆయన వణుకుకుంటూ దేవుని యొక్క సేవలో ఆయన క్యారెక్టర్ కాపాడుకున్నాడు, వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన సంఘములో ఈనాటికి కూడా ఆయన పేరు ఒక గొప్ప పేరుగా నిలిచి ఉన్నది. బైబిల్లో చెప్పబడిన రీతిగానే ఉన్నాడు. ఆయన జీవితం మారింది, స్థితి మారింది, హోదా మారింది. వందల్లో ఉండవలసినటువంటి వారు ఆయన సేవలోనికి, ఆయన పరిచర్యలోనికి వచ్చిన తర్వాత సంఘము వేలలోనికి మారిపోయింది. కానీ ఆయన మాత్రం మారలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించున్నాం. మరొక దేవుని సేవకుడు ఉన్నాడు. అతడు నేను ఇక్కడికి వచ్చిన కాలం మొదలుకొని దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అతన్ని నేను చూడగలిగాను. అతని పిల్లలు డాక్టర్లు చదివారు, అతని పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అతని పిల్లలు విదేశాలలో ఉన్నారు. కానీ ఆయన సైకిల్ తప్పుకుంటూ ఆయన సేవ చేసి సంఘాలను కట్టాడు, సేవ చేసి దేవునికి మహిమకరంగా జీవించాడు. ఆయన కూడా దాదాపుగా 80 సంవత్సరాలకు మించిన జీవితం జీవించి ఈ లోకములో ఒక సేవకుడిగా గుర్తింపు పొందాడు. అటువంటి సేవకులను మార్గదర్శకంగా తీసుకోవాలి. పౌలు గారు జీవించిన సేవ అలాంటి సేవనే. ఈనాటి పరిస్థితులలో లగ్జరీ దొరుకుతుందని సేవలోనికి రాకండి. లగ్జరీ కొరకు బ్రతకడానికి మార్గాలను ఎంచుకున్నటకు సేవను ఎంచుకొనకండి. దేవుని యొక్క సేవ అనేది పవిత్రమైనది, దేవుని యొక్క సేవ అనేది పరిశుద్ధమైనది, దేవుని యొక్క సేవ అనేది
అటువంటి మహిమార్థమైనటువంటి దేవుని సేవ చేయుటకు దేవుడు ఒకవేళ నీకు నాకు అనుగ్రహించినాడంటే ఆ సేవ భారము మోసేటప్పుడు ఈ జీవిత కాలం అంతా కష్టపడుతూనే ఉండాలి, ప్రయాసపడుతున్నారు. అప్పగింపబడిన దేవుని యొక్క సంఘము కొరకు ప్రయాసపడుతూనే ముందుకు వెళ్ళాలి, సేవను బలపరుచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తు పెట్టుకోనండి, పౌలు గారి యొక్క జీవితం ఒక విశ్వాసులకు మాదిరిగా ఉన్నది, సేవకులకు ఆదర్శంగా ఉన్నది. ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో నేను దేవుని నమ్మాను, దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను. 2వ సంవత్సరంలో ఎంత గొప్పవాడిగా కనబడాలి, 5వ సంవత్సరంలో ఎంత గొప్పవాడిగా కనబడాలి, గొప్పవాడిగా నేను ఎంత గొప్పగా ఉండాలని అనుకుంటున్నాను. నేను దేవుడు నాకు అప్పగించినటువంటి విశ్వాసాలలో ఎంత గొప్పగా సేవ చేయగలుగుతున్నాను అనగలిగిన విధంగా సేవ చేయాలి. ఇది పౌలు గారి జీవితంలో నుండి సేవకులమైనటువంటి వారి అయిన మనకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆయనకిచ్చాడు, ఈనాడు మనకిచ్చాడు. మన తరములో, మన కాలంలో మనం జీవించేటప్పుడు మనం ఎలా దేవుని కొరకు జీవించాలో అది నేర్చుకోవాలి. తర్వాత సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎలా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలో పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఒక విశ్వాసి దేవుని యొక్క విశ్వాసములోనికి నడిపించబడిన తరువాత తాను ఈ భూమి మీద జీవించేంత కాలము కూడా మరలా దేవుని నుండి వెనక్కి తట్టు చూడకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. పిలుపు పొందినటువంటి వారు, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారు, వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాను, ఎన్ని శ్రమలు సంభవించినాను, ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగినాను, విశ్వాసము ద్వారా వాటిని సాధించుకోవాలి. కానీ వాటిలో నుండి మనం బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి, కానీ దేవునికి దూరం కాకూడదు విశ్వాసులు. పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తారు, 4వ అధ్యాయం 3వ వచనములో. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది కూడా చెరలో నుండే రాస్తున్నాను. అయ్యో నా ప్రియచులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో మొదట అది గుర్తించండి. సమాజంలో క్షేమము లేదు, సమాజంలో భద్రత లేదు, సమాజంలో ఎక్కడ కూడా సురక్షితమైనటువంటి స్థితి లేదు, స్థానము లేదు. ఈ సమాజములో క్షేమము లేని స్థానములో క్షేమంగా ఉండగలుగుతున్నావంటే అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ మరణ పడక మీదకు వెళ్ళి మరణానికి దగ్గరగా ఉన్న తర్వాత అందులో నుండి బయటికి రావడానికి 1,00,000 ఖర్చు పెడతావా, 10 లక్షలు ఖర్చు పెడతావా, కోటి రూపాయలు ఖర్చు పెడతావా? ఒకవేళ దేవుని యొక్క పర్మిషన్ లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణము నిలవదు. ఎంత గొప్పవారమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత పేరు కలిగినటువంటి వారమైనా ఒక రోజు ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోవలసిన రోజు వస్తుంది. ఆ రోజున మన స్థితిని మనం ఆలోచించుకుంటే అతడు ధన్యుడండి. అతడు జీవించిన కాలములో నీతిమంతుడిగా జీవించాడు, సంఘములో శ్రేష్ఠుడిగా ఉన్నాడు, విశ్వాసములో నీతిమంతుడిగా బ్రతికాడు, సమాజములో మాదిరిగా ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి విశ్వాస జీవితము ఈనాటి నేటి సంఘములలో ఉన్న విశ్వాసులకు కావాలి. అందరు నమ్ముతారు. ప్రభు నమ్మడానికి ఏమున్నది? దారిపోయే వారు కూడా నమ్ముతారు. దేవుని ఎరుగనటువంటి వారు కూడా దేవుని గురించి చెప్పినప్పుడు దాన్ని వారు కూడా దండం పెడతారు. కానీ హృదయము పరిశుద్ధమైనదిగా కాపాడుకోవాలి. నీతిమంతులుగా జీవించడానికి జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అవకాశం ఉన్నది కదా,
నేను ఏది చేసినా సరిపోతుంది, నేను ఏదనుకుంటే అదే చేయగలను, అది నా ఇష్టం అనుకునేటువంటి గర్వపు జీవితము దేవుడికి నచ్చదు. ఈ లోకములో బ్రతికిచున్నంత కాలం దేవుడు జీవిత కాలం అంతటిలో, ఈ జీవితాన్ని మనకిచ్చిన ఈ జీవిత కాలం అంతటిలో కూడా విధేయులముగా దేవుని యందు విశ్వాసములో బ్రతకవలసిందే. ఒక రోజున మన ధనము, మన అందము, మన యొక్క సమాజము మనలను మన జీవితంలో నుంచి బ్రతికించలేదు. మనలను ఎంతో ప్రేమతో ఆదరించేటువంటి వారు మనలను మన జీవితాలను కాపాడలేరు. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే. మన యొక్క విశ్వాసము ద్వారా మాత్రమే ఈ రోజు మనకు జీవించగలుగుతున్నాం, రేపటి భవిష్యత్తు జీవితంలో కూడా జీవించగలుగుతాం. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. అలాగనే వెళ్ళాలి అంటే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఏ స్థితిలో నుండి పిలిచాడు? అయ్యో దేవా, నేనున్నటువంటి పరిస్థితిలో నుండి నన్ను నీ రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధి చేసి నన్ను ఒక గొప్ప వ్యక్తిగా జీవించడానికి ఈ లోకంలో నాకు జీవితాన్ని ఇచ్చా. నీవు నేను జీవించడానికి తగిన విధంగా నువ్వు ఎలా ఆశిస్తున్నావో అలాగున జీవించడానికి నేను బ్రతుకుతున్నాను అని మనం ఎప్పుడైతే ఈ జీవన ప్రయాణాన్ని ప్రారంభిస్తామో ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా కాపాడుకోవాలి. అంతేగాని పరిస్థితులను బట్టి, సామాజిక వ్యక్తులను బట్టి మన ఆలోచనలు మారకూడదు. దేవుని యొక్క విశ్వాసము నుండి తొలగిపోకూడదు. దేవుని యొక్క విశ్వాసములో నిలకడగా ఉండి పౌలు గారు ప్రారంభించినటువంటి పరుగు పందెములో ముగించేంత వరకు కూడా ఆయన యొక్క ప్రయాణములో ముందుకు వెళ్ళడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు ఏంటో తెలుసా? ఆయన ఒక్కసారి ప్రభువు ద్వారా పిలువబడినటువంటి పిలుపుకు లోబడి ఆయన జీవితాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయంలో 21వ వచనములో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే నేను దేవుని వల్ల పిలువబడ్డాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళ్ళే ప్రయాణములో నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కలిగినా, ఎన్ని సమస్యలు సంభవించినా, నేను ఈ పరిస్థితుల్లో నేను దేనికి కూడా ఈ జీవితంలో నేను తిరిగి మరలా దేవుని నుండి వెళ్ళిపోను. నా ఈ జీవితము దేవునికి సమర్పించుకుంటున్నాను. తన జీవితాన్ని మొట్టమొదటిగా పౌలు గారు ఏం చేశాడు? దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన జీవితంలో ఇంకా వేరే ఎవరు లేరు. బంధువులు కనిపించడం లేదు, కుటుంబ సభ్యులు కనిపించడం లేదు, ఆయనను ఎంకరేజ్ చేసి సంఘాలను పాడు చేయమని చెప్పిన మత పెద్దలు కనపడడం లేదు. కేవలం ఆయన కనిపించేది ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన అంటూ ఉన్నాడు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసు ప్రభు వారిని నేను నమ్మాను, యేసు ప్రభు వారు నన్ను పిలిచాడు, యేసు ప్రభు వారి కొరకు నేను జీవిస్తున్నాను. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. అంటే క్రీస్తు పక్షంగా నేను శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాను, ఆయన కొరకు కష్టపడడానికి ఇష్టపడుతున్నాను. ఆయన యొక్క సేవలో ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు సంభవించినా, ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను రాళ్లతో కొట్టినా, కొరడాలతో కొట్టినా తట్టుకొని భరిస్తానే తప్ప తిరిగి మరలా నేను వెళ్ళను. అది సమర్పణ అంటే, డెడికేషన్ అంటే అది. చిన్న చిన్న విషయాలలోనే దేవుడు నాకు ఏమీ చేయడం లేదు కాబట్టి నాకు దేవుని వల్ల ప్రయోజనం లేదు అనుకునేటువంటి అల్ప విశ్వాసులుగా బ్రతకండి. సంఘాలలో దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తే నీ విశ్వాస జీవితంలో శ్రమ వచ్చినను, కష్టం వచ్చినను, దేవుని పక్షముగా ఎన్ని ఇబ్బందులు కలిగినను సంతోషంగా ముందుకు వెళ్ళాలి. మాసిదోనియ సంఘము వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. అది దేవునిలో
విశ్వాసము ఉండవలసిన. పౌలు గారు అదే నేర్చుకున్నారు. పౌలు గారు అదే నేర్పించగలుగుతూ ఉన్నారు. పౌలు గారి జీవితంలో ఆయన నేర్చుకున్నది ఒకటే, దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో నేను బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఈ మానవ జీవితము ఈ భూమి మీద జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం. ఈ జీవితము విలువగా ఉండాలనుకున్నాడు, దేవునిలో విలువైనదిగా కాపాడుకోవాలనుకున్నాడు. నా జీవితానికి ప్రభువే ఆధారం. బ్రతికితే ప్రభు కొరకే, చనిపోయినా ప్రభు దగ్గరకే. ఒకవేళ అలాంటి తీర్మానము విశ్వాసులుగా తీసుకుంటే సమస్యలు ఎదుర్కొంటాయి. సంఘములలో విశ్వాసులుగా, సేవకులుగా అటువంటి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకా భయపడాల్సిన అవసరమేమున్నది? మనలను చూసి హిందువులు లేక అన్యులు లేక క్రైస్తవేతరులు, వారు క్రైస్తవులే కానీ దేవుని పేరు పెట్టుకున్న వారే కానీ బహు చెడ్డవారండి అని నిన్ను గురించి హేళనగా మాట్లాడవలసిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద విశ్వాసులుగా, ఈ లోకములో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నీవు సంఘములో జీవించేటప్పుడు ఎలా ఉండాలా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మనస్సు మారి రూపాంతరము పొందరు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన జీవితం ఏదో ఆలోచించాలి. ఉత్తమమును అనుకూలమైన జీవితం. దేవుని యొక్క ప్రేమ పొందుకున్నటువంటి వారు అందరూ దేవునిలో ఉత్తమంగా జీవించలేకపోవచ్చు, కానీ కొందరు జీవిస్తారు. దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నవారు తమ పాత బ్రతుకును విడిచిపెట్టి దేవుని కొరకు నూతనమైన క్రొత్త జీవితాన్ని ప్రారంభించి పరిశుద్ధులుగా జీవించేటువంటి వారు చాలా మంది ఉంటారు. బైబిల్లో కూడా ఉన్నారు. మార్తా మరియల కుటుంబంలో మరియా ఉత్తమమైనది ఏర్పరుచుకున్నారు. ఉత్తమమైనది అని ఏర్పరుచుకున్నారు. ఏమిటి ఉత్తమమైనది అంటే, మరియా యేసు పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినుచుండెను, ఆయన మాటలు వినుచుండెను, ఆయన ఎడల విశ్వాసమును కనపరుస్తున్నాను. ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది మరియా. ఉత్తమమైన జీవితాన్ని జీవించవలేను క్రైస్తవుడు, విశ్వాసులు. నీవైనా నేనైనా మనం సమాజంలో జీవించేటప్పుడు మనలను చూసేటువంటి ప్రజలు అనేక మంది ఉంటారు. అనేక మంది మధ్యలో మనం జీవించేటప్పుడు హేళన చేయబడే విధంగా, మనలను వేరెత్తి చూపించే విధంగా జీవిస్తే ఉత్తమమైన జీవితంలో మనం ఎలా ఉండగలం? ఒకప్పుడు మరియా పాపపు జీవితంలో ఉన్నది, రోత జీవితంలో ఉన్నది, అవిధేయమైన జీవితంలో ఉన్నది, లోకానుసారమైన జీవితంలో ఉన్నది. ఈ లోక బ్రతుకును బ్రతికిన మరియను దేవుడు ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆదరించాడు. ప్రభు యొక్క కృపను పొందుకున్నటువంటి మరియ మరలా పాపములోనికి వెళ్ళలేదు. అది ఆమెలో ఉన్న గొప్పతనం. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకసారి ప్రభు యొక్క విశ్వాసంలోనికి నడిపించబడిన తర్వాత పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దేవునిలోనే జీవించింది. అలాగుననే జీవితాన్ని సాక్ష్యంగా మన కొరకు బైబిల్లో ముద్రించబడింది. ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ఆమె ఎత్తనండి, అది తీసివేయబడదు. పౌలు గారిని తెలుసుకున్నటువంటి, నేర్చుకున్నా, తీర్మానం చేసుకున్నా మరొక విషయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో
13వ వచనం చూడండి. సహోదరులారా, ఆ. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. గతం గడిచిపోయింది. గత జీవితంలో పొరపాట్లు జరిగాయి, తప్పులు జరిగాయి, అవిధేయమైన బ్రతుకుతున్నా. కానీ ఇప్పుడు నాకు భవిష్యత్తు కనబడుతుంది, ఒక సేవ కనబడుతూ ఉన్నది, దేవుని ప్రణాళిక కనబడుతుంది, భవిష్యత్తు జీవితం కనబడుతుంది. ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి అంటే ఈ లోకములో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. నా జీవితంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సమస్తమును నేను నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నానంటాడు. పై వచనములో మనకు 11వ వచనములో 2వ భాగం చూడండి. ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ భౌతిక పరమైన జీవితం నాకు అవసరం లేదండి. ఈ భౌతికముగా వచ్చేటువంటి గౌరవాలు, ఆధిక్యతలు, గుర్తింపులు నాకు అవసరం లేదండి. ఎక్కడ గుర్తింపు దొరికితే అక్కడ నేనుంటాను, ఎక్కడ పేరు వస్తే అక్కడ నేనుంటాను, ఎక్కడ నాకు ఒక గుర్తింపు కలిగినటువంటి స్థానం దొరుకుతుందో వారి మధ్యలోనే ఉంటాను. అవసరం లేదు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మనల్ని గుర్తించాలి. ఆయన మనలను గుర్తిస్తే ఆయన తగిన బహుమానాన్ని మనకి ఇస్తాడు. ఆయన మనలను గుర్తిస్తే ఆయన మన అవసరాలు తీరుస్తాడు. ఆయన మనలను గుర్తిస్తే మనకు ఎప్పుడు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన గుర్తించే విధంగా ఉండాలి. పౌలు గారు దేవుని కొరకు సమస్తమును త్యాగం చేశాడు. క్రీస్తు కొరకు నీ జీవితంలో నీవు త్యాగము చేయగలిగిన వాడిగా ఉండాలి. త్యాగము చేయగలిగిన స్థానంలో మీరు ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు ఇష్టమైనటువంటి వాటిని దేవునికి నచ్చదు కాబట్టి త్యాగం చేయి, విడిచిపెట్టు. ఏమి విడిచిపెట్టగలవు? దేవునికి కొంత సమయాన్ని నువ్వు కేటాయించగలగాలి. దేవుని కొరకు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఈ భౌతిక పరమైనటువంటి కొన్ని ఈ లోకపరమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టాలి. నిన్ను చెడుకు ఆకర్షించేటువంటివి ఏదైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టాలి. త్యాగం చేయగలిగిన గుణం నీలో ఉంటే దేవుని సన్నిధిలో నీకు బహుమానం దాచిపెట్టబడి ఉంటుంది. దేవుడి లోకంలో జీవిస్తూ ఉండగా నీకు కావలసిన వాటిని ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. నీవు దేవుని కొరకు త్యాగం చేయడం నేర్చుకో, దేవుడు నీ కొరకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. చూడండి 4వ అధ్యాయం పిలుపు పత్రికలో 19-20 వచనాలు. పిలుపు పత్రిక 4:19-20లో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. మీ ప్రతి అవసరం ఈ రోజున దేవుని బిడ్డలుగా జీవించేటప్పుడు దేవుని యొక్క విశ్వాస జీవితంలో మన ప్రతి అవసరమును ఆయన తీర్చడం లేదా? తీర్చగలడు. పోషణ తీర్చగలుగుతున్నాడు, ఆర్థిక ఇబ్బందులు తీర్చగలుగుతున్నాడు, అవసరాలు తీర్చగలుగుతున్నాడు, బిడ్డల జీవితాల్లో బిడ్డల చదువులలో సహాయం చేయగలుగుతున్నాడు. ఇంకా ఏం కావాలి నీకు? దేవుని యొక్క విశ్వాసములో నీతిగా నీవు బ్రతకడం నేర్చుకుంటే దేవుడు నీకు కావలసినవన్నీ సమకూర్చగలడు. ఇది నీవు నమ్మిన ఎడల 100% దేవుని యొక్క కార్యాలను పొందగలవు. పౌరుడు బలంగా నేర్పించగలిగాడు సంఘానికి, విశ్వాసులకు. నేర్చుకోవాలి మనం. మన విశ్వాస జీవితంలో అవన్నీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో దేవుని కొరకు ఏదైనా నేను విడిచిపెట్టగలను అనుకోగలం. దేవుని కొరకు నువ్వు ఏదైనా త్యాగము చేయగలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అది డబ్బైనా, వస్తువైనా, జీవితమైనా ఏదైనా కూడా త్యాగం చేయగలిగిన స్థానం. దైవజనుడు సంఘములో నిలవబడి ఇలాగనంటూ ఉన్నాడు. పౌలుగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని
పూజించుటకు బలిపీఠమును కట్టాడు, కుమారుని కాలు చేతులు కట్టిపెట్టాడు. ఆయన కత్తి ఎత్తాడు చంపడానికి, ఆయన వధించడానికి, కుమారుని బలివ్వడానికి 100% సిద్ధపడ్డాడు. అలాగున దేవుని యొక్క పరిచర్యలో విశ్వాసులుగా దేవుని కొరకు అలాగున త్యాగము చేయగలిగిన వారు ఎవరైనా, మీకు ఇష్టమైనది, మీకు కావలసినది, మీకు విలువైనది ఏదైనా ఉన్నదా, అది ఏదైనా ఉంటే దేవుని కొరకు విలువగలరా అంటే అందరూ ఆలోచిస్తూ ఉండగా ఒక ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, గొలుసు 2 సూత్రములతో కలిపి తీసుకొని వచ్చి ఆమె దేవుని యొక్క పాద సన్నిధిలో పెట్టదు. అలాంటి గొప్ప ఆత్మీయ జీవితం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని విశ్వాసులుగా ఈ లోకములో మనం బ్రతికేటప్పుడు, ఈ లోక జీవితంలో మనం ప్రయాణించేటప్పుడు వదులుకోగలిగిన త్యాగగుణం నీలో ఉంటే దేవుడు నీ కొరకు ఏదైనా ఇవ్వగలడు. హల్లెలూయా. అద్భుతమైన జీవితం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వభావం మనలో రావాలి. స్వార్థం అనేది బయటికి వెళ్ళిపోతే త్యాగం అనేది బయటకు వస్తుంది. త్యాగం బయటికి రావాలంటే స్వార్థం బయటికి వెళ్ళాలి. స్వార్థం నీలో ఉన్నంత వరకు త్యాగం అనేది బయటికి కనిపించదు. నువ్వు దేవుని కొరకు ఏం చేయలేవు, సేవ కొరకు ఏం చేయలేవు, సంఘం కొరకు ఏం చేయలేవు, దేవుని పరిచర్యలో ఏమీ చేయలేవు. చేయగలను అని నువ్వు అనుకుంటే స్వార్థాన్ని ఇప్పుడే విడిచిపెట్టాలి. పౌలుకే స్వార్థం లేదు, ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు. ఆయన ఒకటే అనుకున్నాడు, నేను దేవుని కొరకు, దేవుని సేవ కొరకు పిలువబడ్డాను. ఆయన నన్ను దేని నిమిత్తము పిలుచుకున్నాడు, ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగా నా జీవితాన్ని నేను సిద్ధపరుచుకున్నాను అనుకున్నాడు. దేవుడు పెట్టాను. 3వ విషయం, పౌలు గారు ఒక తీర్మానం, ఆయన విశ్వాసంలోనికి నడిపించబడిన తరువాత తీసుకున్న తీర్మానం. 3వ విషయం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. నాకు కొదువ కలిగినందున ఎవరు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. నేను ఒకటి నేర్చుకున్నానండి, నాకు ఉన్నతమైన స్థితి తెలుసు, లేని స్థితి తెలుసు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు ఇచ్చిన స్థితి, ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాను, లేకపోయినా సంతోషంగా ఉంటాను. అదే నాకు దేవుడు ఇచ్చిన సంతోషకరమైన జీవితం. దేవుని యొక్క విశ్వాసములో నాకు దేవుడిచ్చిన ఏ స్థితిలో నుండి అయినా సరే నేను సంతృప్తికరంగా జీవించడము నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవాలి. ఇది సంఘానికే కాదు, సమాజంలో అందరికీ అవసరం. కుటుంబ జీవితాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అవసరం. సంతృప్తి పడకపోతేనే సమస్యలు. ఉన్నదానిలో తృప్తిగా బ్రతకడానికి వారు అంగీకరించలేకనే లేని దాని కొరకు ఆరాటపడుతున్నారు, లేని దాని కొరకు ఆలోచిస్తున్నారు, లేని దాని కొరకు అనేకమైన సమస్యల్లో చిక్కుల్లో పడిపోతున్నారు. కానీ దేవుడు కోరుకునేది, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని సమాజంలో ఇచ్చినప్పుడు బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతోషంగా ఉండు, ఉన్నదానిలోనే తృప్తిగా ఉండు. నీవు సంపూర్ణంగా అనేక రెట్లుగా దీవించబడి ఉన్నావా, దేవునికి మహిమ, సంతోషంగా ఉండు. కొన్ని సందర్భాల్లో నీకు ఆర్థిక ఇబ్బందులలో, కొన్ని పరిస్థితులు నీకు తినడానికి కూడా కొన్ని పరిస్థితులు సంభవిస్తున్నాయా, అందులో కూడా నీవు జాగ్రత్తగా ఉండి గౌరవంగా బ్రతకడం నేర్చుకో. పచ్చడన్నము తిన్న గౌరవంగా ఉండాలి. పచ్చడన్నము తిన్న రోజు కూడా గౌరవంగానే ఉండాలా. చులకన చేయబడే, చులకనగా ఇతరుల దగ్గర హేళన చేయబడే స్థితిలోనికి ఎప్పుడు రాకూడదు. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనము ఎదుటి వారి దగ్గరకు వెళ్ళి నీ లోపాలను, నీకున్న లోటును, నీకున్న కొరతలను, నీ పేదరికాన్ని నీవు అనేక రెట్లుగా నీవు యాచించిన స్థితిలో ఉన్నప్పుడే వస్తుంది. దేవుని దగ్గర యాచించు, దేవునికి మొరపెట్టు. నీ కష్టాన్ని, నీ బాధను, నీ శ్రమను దేవుని యొక్క విశ్వాసంలోనికి రాకముందు, దేవుని వాక్యములో బలహీనుడిగా ఉన్నప్పుడు, దైవజనుడు
ఎన్ని కష్టాలు, ఎప్పుడు ఆయన తల్లి మేము చెప్పుకోవాల్సిన ఆయన వచ్చి ఎప్పుడు మాకు ఇంట్లో బియ్యం లేవు, మా ఇంట్లో కూరలు లేవు, మా ఇంట్లో శ్రమలు, మా ఇంట్లో ఇబ్బందులు ఆయన చెప్పుకుంటే ఇక మేమేం చెప్పుకునేవనే పరిస్థితులు ఆయనకు వినపడినప్పుడు ఆ రోజు నుంచి అనుకున్నాడు, ప్రభువా ఇదిగో నేను నీ సన్నిధిలో నీ గౌరవాన్ని కాపాడగలిగిన స్థానంలో ఉండాలంటే ఏ రోజున కూడా నేను చెయ్యి చాపి ఒకరి దగ్గర నేను కడుపు మార్చుకొని ఉన్నాను, నా పిల్లలు ఆకలితో మలమల మాడిపోతున్నానని చెప్పే పరిస్థితిలోనికి నేను రాను అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఆయన యొక్క జీవితంలో ఏ రోజున ఆకలితో గడిపే రోజును దేవుడు ఇవ్వలేదు. చప్పట్లు కొడుకు దేవుడు నా మనస్తుంది. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తంలో కంటే దేవుని అడగండి. దేవుని చిత్తములో ప్రభువా నా కష్టం నీకు తెలుసు, నాకున్న ఆర్థిక ఇబ్బంది నీకు తెలుసు, నాకున్న శ్రమ నీకు తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి పనులు లేనటువంటి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇతరుల దగ్గర చులకన అయ్యే పరిస్థితుల్లోనికి రాకు, దేవుని వైపు చూడు. ఏ టయానికి ఏది ఎప్పటికీ ఏ సమయంలో దేవుడు నీకు అనుగ్రహించాలో 100% దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పగలను ఈ మాట. ఒక రోజున దేవుని యొక్క విశ్వాసములో లాక్డౌన్ పీరియడ్ లో కొంచెం కష్టములో, శ్రమలో, కొన్ని పరిస్థితులలో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో సేవలో ఉండగా లాక్డౌన్ టైంలో ప్రేయర్ మాత్రమే చేసుకున్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అనుకుంటే ఒక దైవజనుడు కనిపించింది. దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఆయన ప్రేరేపించి దేవుని యొక్క సేవకుని యొక్క అకౌంట్లకు 2000 ట్రాన్స్ఫర్ చేసేసి మెసేజ్ పెట్టేశాడు. ఎలా వచ్చింది? అది దేవుని కార్యం అంటే చప్పట్లు కొట్టండి. అది దేవుని కార్యం. మనము అడిగితే, యాచించినట్లు ప్రార్థిస్తే అద్భుతమైన మేలు పొందుకుంటాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క విశ్వాసములో మనము నడిపించబడి ఉన్నామంటే ఉన్న దానిలో తృప్తిగా ఉండడం, బ్రతకడం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మనం సంతోషంగా ఉంటామండి. పౌలు మనకి సొలొమోను మహారాజు గారు రాస్తాడు, సామెతల గ్రంథం 15:16 చదవండి, ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెం కలిగి ఉండటమే మేలు. కొంచెం కలిగి ఉంటే చాలు. నీకేం కావాలండి? బ్రతకడానికి ఉంటే చాలు కదా. భోజనానికి సరిపడా, అవసరాలను తీర్చగలిగిన విధంగా, నీ పిల్లలకు కావలసిన వస్తువులు కొనిపెట్టడానికి తగినంత దేవుడు నీకు ఇచ్చే ఆదాయ మార్గాలను చూపిస్తే అది చాలదా? ఉన్న దానిలో నువ్వు తృప్తిగా ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. నెమ్మది లేకుండా విస్తారంగా ఉండాలి అంటే అది మొత్తం తీసుకెళ్ళి గవర్నమెంట్ లాక్ చేసి పెట్టేస్తే అది నీకు ఉపయోగపడదు. అవసరం లేదు. ఉన్న దానిలో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నీ స్థితి దేవునికి తెలుసు, నీ ఆదాయం దేవునికి తెలుసు. దేవుని సేవకుడిగా నేను చెప్పనా, దేవుడు నిన్ను ప్రేమిస్తే 1000 రూపాయల్లోనూ ఆశీర్వదిస్తాడు, 10,000 రూపాయల్లోనూ ఆశీర్వదిస్తాడు. ఎన్ని రెట్లుగా అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత చిన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని దేవుడు ఆశీర్వదిస్తే అనేక రెట్లు సంతోషంగా బ్రతుకుతావు. అయితే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి? ఎబ్రీ పత్రిక 12:1 ఉంటుంది. ఎబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఉన్నదానిలో సంతోషంగా బ్రతుకుతూ ఓపికతో ముందుకెళ్దాం. అకులా ప్రిస్కిల్లా విన్నారా? అకులా ప్రిస్కిల్లా ఆది సంఘములో జీవించినటువంటి మంచి క్రైస్తవ కుటుంబం. తేరాలు కుట్టుకునే వృత్తి వారిది. పౌలు గారు కూడా అలాంటి వాడే. అటువంటి జీవితం జీవించినటువంటి అకులా ప్రిస్కిల్లా
వారికి ఉన్న దానిలో జాగ్రత్తగా బ్రతుకుతూ వారికి ఉన్నటువంటి చిన్న ఆదాయములో నుండి పౌలు గారితో కలిసి దేవుని సేవ గొప్పగా చేశారు. అది గొప్ప జీవితం. దేవుడు బిడ్డ, నీ స్థితి ఏదైనా సరే నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా, ముఖ్యం అదే. డబ్బుంటే సంతోషంగా ఉండడం అనేది మంచి అబద్ధం. డబ్బుంటేనే సంతోషం కాదు, డబ్బు ఉండడం వలన నీ అవసరాలు తీరుతాయేమో, కానీ దేవుడు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావు. పేద స్థితిలో ఉన్నా సంతోషంగానే ఉంటావు, ఉన్నత స్థితిలో ఉన్నా సంతోషంగానే ఉంటావు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? పౌలు గారు ఒక్కటే అన్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో అది చేయడానికి నేను ఈ రోజున తీర్మానం చేసుకొని పరిగెడుతూ ఉన్నాను. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో పరిగెడడానికి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతే నీకు కావలసినదంతయు దేవుడే నీకు సమకూరుస్తాడు. పౌలు గారు తీసుకున్న తీర్మానంలో ఫిలిప్పీ పత్రిక ప్రకారంగా 3 విషయాలు. 1, నేను దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. 2, దేవుని కొరకు నా జీవితంలో సమస్తాన్ని త్యాగం చేస్తున్నాను. 3, దేవుని కొరకు నా జీవితంలో నేను ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతుకుతున్నాను. అలాగన నీవు నేను మనమందరం కూడా జీవిస్తే మన సమాజంలో మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. అలా జీవించటము పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు సహాయం చేయను. తల వంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. ఫిలిప్పీ సంఘానికి లేఖ రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు చక్కటి విషయాలు తెలియజేశారు. ఆయన జీవితంలో ఏం నేర్చుకున్నాడో అదే మాకు నేర్పించాడు. మేము కూడా నేర్చుకొని ఆయన వలె మా జీవితాలను సమర్పించుకొని, మా తండ్రి, మా ప్రభువా, ఈ లోకంలో మేము బ్రతుకుచున్నంత కాలం, మా జీవిత కాలం అంతటిలో ఈ భూమి మీద మేము బ్రతుకుచూ ఉండగా క్రీస్తు కొరకు మా జీవితాలను సమర్పించుకొని మీ కొరకే బ్రతుకుటకు కృపదయచేయండి. మా జీవిత కాలంలో దేవుని కొరకు త్యాగం చేయగలిగిన త్యాగ గుణము మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించేటప్పుడు మీరు మమ్మల్ని దీవించి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఏ స్థితిలోనైనా మేము సంతోషంగా, ఆనందంగా బ్రతకడానికి కృప అనుగ్రహించమని, పౌలు గారి వల్లే మేము కూడా జీవించి మీకు మహిమార్థమై ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచి ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.